బాగి బాగి ఫార్మాలిటీస్ నేను చూస్తాను. అంకుల్ తీసుకొని ల్యాబ్ దగ్గర ఆపు. అలాగే. డబ్బులు ఇందులో ఉన్నాయి. భగవంతుడా, ఏంటి నాకు పరీక్ష? నా పిల్లల నుంచి నన్ను దూరం చేశావు. నా అనుకున్న వాళ్ళు నా కళ్ళు ముందే నా కోసమే బాధపడుతుంటే ఏమీ చేయలేకపోతున్నా. నేనేం పాపం చేశా? ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే ప్రార్థిస్తున్నానుగా. మాట్లాడు. ఎందుకు నాకు శిక్ష? ఎందుకు నా మీద నీకు కక్ష? నేను లేకుండా నా పిల్లలకి ఎవరు రక్ష? దేవుడా ఉన్నావా? నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందా? నా వాళ్ళు బాధపడుతున్నా నేను చూడటం తప్ప ఏమీ చేయలేనప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం ఉపయోగం? నన్ను పైకి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపో. అమ్మో, ఏదో బెదిరించడానికంటే నువ్వు సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోతావా? నేనేదో సరదాగా అన్నా. నువ్వు సీరియస్ గా తీసుకోకు. నేను పైకి రాను చెప్తున్నా. నేను రానంటే రాను. బాలిక, దయ్యం 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 దయ్యం. దయ్యము గురించి నేను మాట్లాడుకోవాలి మరి. మీరెవరు? నీ చెంతకు వచ్చి చెప్పేదా? ఏరి ఎక్కడ కనిపించరే? బాలిక, ఇటు చూడుము. మీరు చిత్రగుప్తుడు కదా? కాదు. అయితే వారి కుమారుడు విచిత్రగుప్తుడు. కాదు, వారి వారి కుమారులం చిత్ర విచిత్రగుప్తుల వారం. అదేం పేరు విచిత్రంగా ఉంది? నా నామధేయం గురించి నీకెందులెక్కలే బాలిక. నీవేమిటి ముల్లోకములో దద్దరిల్లిపోయేలాగున గగ్గోలు పెట్టుచున్నావు? గుమ్మాన్ని కథ కట్టడం వల్ల నేను ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను స్వామి. అది తీసి పుణ్యం కట్టుకోరా. రండి. రండి రండి స్వామి. ఆ ఒక్క కార్యము చాలునా? ఇంకా వేరే కార్యములు కూడా చేయవలనా? నీ ముఖ చిత్రము మాకు బహు బాధ కలిగించుచున్నది. అందులకే నీ 10 దిన కర్మ జరిగేంత వరకు నీవు భూలోకమునందే ఉండెదవు. నీవు సుమంగలిగా మరణించడం వల్ల నీ 10 దిన కర్మ వరకు సౌభాగ్యవతి వలె నీవు ప్రతిదినము అలంకరించుకోవచ్చును. మేము నీకు చేయగలుగు సహాయం ఇదొక్కటే. ఆ తాడును తీసే మార్గం మనిషి లేడా స్వామి? చూడు బాలిక, సృష్టిలో జరిగే ప్రతి కార్యమునకు ఒక కారణముండును. రాక్షసుడు అవతరించిన ప్రతిసారి ఆ రూపాన్ని అంతమొందించుటకు భగవంతుడు కూడా అవతరించును. అటులనే నీ బాధను దూరం చేసే ఒక బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీవు ఎదురు చూచుట తప్ప ఇంకేమీ చెయ్యలేవు బాలిక. అది కాదు చిత్రగుప్తుడు. చిత్ర విచిత్ర. అదే నా పరిస్థితి ఏంటంటే
బంధమా? ఎవరొస్తారు? ఎలా ఉంది డాక్టర్ గారు మా నాన్నకి? సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అమ్మా. లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. ప్రాణాలకేం ప్రమాదం లేదు, కానీ ఇలానే వదిలేస్తే అప్పుడు ప్రాణాపాయంగా మారుతుంది. ఇప్పటిదాకా మందులతో కంట్రోల్ చేశాం. ఇక మీదట అలా చేయడం అనేది మీ నాన్నకు మంచిది కాదు. ఏదైనా ఆపరేషన్ చేస్తే తగ్గుతుందంటే చెప్పండి డాక్టర్ గారు, చేపిద్దాం. ఆపరేషన్ వల్ల ఉపయోగం లేదమ్మా. ఒక కోర్సు ఉంది, అది కంప్లీట్ చేయాలి. అది కూడా ఇలాంటి హాస్పిటల్లో కాదు, పెద్ద హాస్పిటల్లో 4 months ఉంచాలి. చిల్లి గవ్వ కట్టాల్సిన అవసరం లేదు. పైగా హై రేంజ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. నువ్వు చేయాల్సిందల్లా మిలిటరీ లెఫ్టినెంట్తో ఒక లెటర్ మీద సంతకం తీసుకుంటే మీ నాన్నని బతికించుకోవచ్చు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. ఏమండి? అంతేనా? సారీ. నీ 10 దిన కర్మ వరకు సౌభాగ్యవతి వలె నీవు ప్రతిదినము అలంకరించుకోవచ్చును. ఎవరో కనిపించరేంటి? ఇంతకీ ఈయనెక్కడున్నారు? నిన్ను ఏవండి? నాకు అస్సలు అర్థం కావటం లేదు అరు. నేను ఇక్కడే ఉన్నానండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు లేవనే నిజాన్ని నమ్మడానికి ధైర్యం సరిపోవటం లేదు అరు. ఇక మీదట పిల్లల్ని నీ అంత గొప్పగా ఎవరు చూసుకుంటారు? మీరలా బాధపడకండి. మీరు బాధపడుతుంటే నాకేడుపు వస్తుంది. ఎందుకారు? నువ్వు లేకుండా బ్రతకడం నాకు పిల్లలకి ఎందుకు అలవాటు చేయలేదు? నా నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయిందా? అయ్యో, నేనే 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 నిన్ను కాపాడుకోలేకపోయా. అయ్యో అయ్యో, మీరే ఇలా అయిపోతే ఇక పిల్లల్ని, మావయ్యని, అత్తయ్యని ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి?
నువ్వు లేని ఇంటికి తిరిగి ఎలా వెళ్ళాలి? నువ్వు లేవనే నిజాన్ని ఎలా ఒప్పుకోవాలి? మళ్ళీ ఏది ముందులా ఉండదని తెలిసి ఎలా బ్రతకాలి? అయ్యో, ఏంటండి ఆ మాటలు? అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? ఈ బాధ, ఈ ఒంటరితనం అన్నీ నాలోనే దాచుకుంటున్నారు. మన పిల్లలకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా. ఏమండి, నిన్నటి నుంచి పిల్లల్ని చూడలేదు. ఎలా ఉన్నారు? మీరైనా ఒక్కసారి వెళ్ళి రండి. నా మాటలు ఆయనకి వినిపించాయా? నీవు మరీ అంతగా ఊహించుకొనుకుము. నీ స్వరము మీ శ్రీవారికి వినపడలేదు. పిల్ల పిచ్చుకలు జ్ఞప్తికి వచ్చి వారిని చూచుటకు తను వెళ్ళుచున్నాడు. అదే సమయమున నీవు తనని వెళ్ళమంటివి. ఈ యాదృచ్ఛికమంతే. బాలిక, నీవు ఎవరికి కనపడవు, వినపడవు. నిన్ను వృధా ప్రయాస బాలిక. పిల్లలు, వాట్ ఇస్ దిస్? ఇలా నేనా రూమ్ పెట్టుకునేది? నీట్గా లేకుంటే డాడీ కోపడతారు కదా. ఏంటి అలా చూస్తున్నారు? ఇలా ఉంటే మీ అమ్మ తిరిగి వస్తుందా చెప్పండి? మీ హెల్తే పాడవుతుంది. ఇక నుంచి మీరు ఇలా ఉండడానికి వీల్లేదు. రూమ్ క్లీన్గా పెట్టుకోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. అర్థమైందా? అదేంటమ్మాయి, వాళ్ళమ్మ చనిపోయింది, బాధపడద్దంటే ఎలా? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని బాధపడతారా? వాళ్ళు లేకుండా, వాళ్ళు వదిలి వెళ్లిన జ్ఞాపకాలతో ఎలా బతకాలో తెలియక బాధపడుతున్నారు. ఎన్ని రోజులు గడిచినా కన్న తల్లి లేని లోటును ఎవరు పూడ్చగలరు? తల్లిని ఎవరు మరిపించగలరు? వీళ్ళు మర్చిపోయినా ఈ ముసలోళ్ళు మర్చిపోని చిల్లలేరు. పిల్లల్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే ముందు వీళ్ళని పిల్లలకి దూరంగా పెట్టాలి. మీకు చెప్పే అంతటి దాన్ని కాదు, కానీ వీళ్ళని ఇలానే ఉంచితే వీళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఎంత ప్రేమున్నా చితి వరకు పోగలం, కానీ చితిలో తోడుండలేం కదా అండి. అందుకే వీళ్ళు వాళ్ళ అమ్మని మర్చిపోవాలి అంటే ఇలా ఉండిపోకూడదు.
మీరు రెస్ట్ తీసుకోండి. పిల్లల్ని నేను చూసుకుంటాను. వీళ్ళ అమ్మలా చూసుకుంటాను. నువ్వు మా అమ్మవేంటి? ఇంకోసారి అలా అనకు. నువ్వు ఇలానే అమరేంద్ర ముందు అరుస్తూ ఉండు. నేను అమరేంద్రకి దగ్గర అవుతూ ఉంటా. నీ అంత ఉన్నప్పటి నుంచి నేను మీ అమ్మ కలిసి ఉన్నాం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం. 6 పిల్లలంటే నా పిల్లలతో సమానం. దాని ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అన్నట్టే. అందుకే మీ బాధ్యత, అమరేంద్ర బాధ్యత నేను తీసుకున్నాను. నువ్వు ఇలా కోపడ్డావంటే నేను మీ అందరినీ వదిలేను. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారులే అన్న ఆశతో ఉంటా. సరే సరే, లేట్ అవుతుంది. తొందరగా తినడానికి వచ్చేయండి, ఓకేనా? అమర్, సారీ అమరేంద్ర, మీ అమ్మ వాళ్ళతో అలా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ మనోహరి, నా బాధ్యత నువ్వు తీసుకున్నందుకు. అయ్యో, ఇది మన ఫ్యామిలీ అమరేంద్ర. నేను కోల్పోయింది నా స్నేహితురాలనే కాదమర్. నేను అనాథ కాదు అని భరోసా ఇచ్చే ఒక గొప్ప బంధాన్ని. పిల్లల గురించి నేను చూసుకుంటాను అమరేంద్ర, నువ్వేం టెన్షన్ పడకు. అంజలి ఏదో తెలియక మాట్లాడింది, నువ్వేం దాన్ని మనసులో పెట్టుకోకే. అక్క, ఇంటికి పోయేది ఉందా లేదా? బావని జల్దీ రమ్మను. ఊరుకో అమ్మా. ఈ అప్పగింతల ప్రోగ్రామ్ ఏదో ఇంకా అయినట్టు కనబడటం లేదురా. నానా, ఏమయ్యో, రా రా, తొందర్రా. ఒక్క నిమిషం కూడా కాలు నిలవద్దు దీనికి. వస్తానమ్మా. నానా ఒక్క నిమిషం ఉండు. కరుణ, నానా ఇది ఉంచండి నాన్న. నానా, కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సింది పోయి నీ సంపాదన మీద బతుకుతున్నాను. నానా, నీకున్న కష్టాలకు తోడు నా జబ్బు ఒకటి. మీ పిన్ని, దాని తమ్ముడు, అదొక భారం. అది ఏమన్నా ఏమీ అనలేకపోతున్నాను. ఈ చేతగాని తండ్రిని క్షమించు తల్లి. నానా, ఏంటి నాన్న ఈ మాటలు? మీరు నాకు భారం ఏంటి? మిమ్మల్ని చూసుకునే ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఎదుర్కొంటున్నాను. ఇంకోసారి అలా మాట్లాడకండి నాన్న. మీ ట్రీట్మెంట్ గురించి నేను చూసుకుంటాను. మీరు మీ ఆరోగ్యం సంగతి చూసుకోండి. మీ పిన్ని చెప్పిందమ్మా. అయినా మనకు మిలిటరీ వాళ్ళు ఎవరు తెలుసు? ఇప్పటికిప్పుడు ఎవరినని అడుగుతాం? ఇప్పుడు తెలియకపోవచ్చు అంకుల్, ఇక ముందు తెలివచ్చేమో, కలవచ్చేమో. మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉండుండ్రి. పిలు తొందరగా. నువ్వొకడివి ఆగు. ఏమయ్యో, ఆటో మీనైంది మానైంది కాదు, తొందర్రా. వస్తానమ్మా. అది ప్రశాంతంగా ఉండనివ్వదు. వస్తానమ్మా. సరే అంకుల్. నానా,
జాగ్రత్త నాన్న. వస్తానమ్మా. నెక్స్ట్ ప్లాన్ ఏంది బాగి? ఆపరేషన్ మిలిటరీ లెఫ్టినెంట్.